పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో చురుకుగా పనిచేసిన మహిళా హమాలి కార్మికులకు అలాగే హమాలి కార్మికులను ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి వడ్ల కొనుగోలు కేంద్రాలలో చురుకుగా పనిచేస్తూ వచ్చిన వడ్లను వెంటనే బస్తాలు నింపి లారీలలో లోడ్ చేసి పంపిస్తున్న మహిళా హమాలి కార్మికులను అలాగే హమాలి కార్మికులను ఘనంగా సన్మానించడం జరిగింది. వడ్ల కొనుగోలు కేంద్రాలకు రైతులు వడ్లు తీసుకువస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, రైతులు ఇబ్బంది పడకుండా తొందరగా నింపి పంపించడం జరుగుతుంది. ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలలో పనిచేస్తున్న ఈ హమాలి కార్మికులను అభినందిస్తూ ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. మహిళా హమాలి కార్మికులకు చీరలు కూడా పెట్టడం జరిగింది. మా గ్రామంలో ప్రతి సంవత్సరం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎంతో విజయవంతంగా పూర్తి చేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి నియోజకవర్గం నుండి చింతకుంట విజయరమణారావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రైతులకు ఏ ఇబ్బంది లేకుండా, ఎలాంటి కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు. ఒక్కసారి సాయం చేయాలి, ఒక్కసారి గెలిపి కదంబపూర్ గ్రామంలో మరి వడ్లు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి 19 రోజులు అవుతుంది. మరి హమాలి కార్మికులు, మహిళా కార్మికులు మా గ్రామంలో పొద్దున వచ్చి సాయంత్రం వరకు రోజు 7-8 లారీలు జోకడం జరుగుతుంది. మరి దాదాపుగా 100 లారీలాగా జోకిరు. మరి సుంతరావు మండలంలో ఇది రికార్డు స్థాయిగా పనిచేసిన వాళ్లకు నేను ఇలా 25 మంది మహిళలకు చీరలు ఇవ్వడం జరిగింది. మంచిగా పనిచేసినందుకు మరి హమాలి కార్మికులకు అందరికీ 60 మందికి అందరికీ మంచిగా తువాలు కప్పి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మంచిగా పనిచేశారు. గత 10-15 సంవత్సరాల నుంచి నా ఒక అనుబంధం, ఒక హమాలి పెద్ద మనిషిగా ఉంటూ వీళ్ళ దగ్గర నేను మరి 15 సంవత్సరాల నుంచి హమాలి కార్మికుల పెద్ద మనిషిగా ఉంటూ వాళ్ళు ఒక మాట నన్నన్నా, నేను వాళ్ళనన్నా, రైతులు నన్నన్నా, రైతులు వాళ్ళనన్నా కొద్దిగా అటు జరిగినా కూడా మేము అందరం కలిసిమెలిసిగా మళ్ళీ అప్పటి మంది పని మీద కలిసిమెలిసి అందరం ఉన్నాం. మరి 15 సంవత్సరాలు ఉండడానికి నిజంగా నా అదృష్టం. ఇంత మంచిగా నన్ను చూసుకోవడం కూడా ఇవ్వాలి. నేను నా జీవితంలో నేను చనిపోయేలాగా కూడా నేను హమాలి కార్మికులను కానీ మహిళా కార్మికులు కానీ నేను ఇప్పుడు మర్చిపోనని చెప్పడం జరుగుతుంది. మరి నేనేదో ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి తప్ప ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి అని నేను ఇటువంటి సేవా కార్యక్రమం మొదలు పెడుతున్నాను. ప్రతి 15 సంవత్సరాల నుంచి నేను ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తూనే ఉన్నా. ప్రతి పసలకు, ప్రతి వారకు గడపకు తిరుగుతూ ప్రతి ఊళ్ళో కూడా తిరుగుతూ ఏ సమస్యలు ఉన్నా చిన్నపిల్లలు చదువుకున్న పిల్లల నుంచి మొదలు పెడితే మరి మీ పిల్లలకు, విద్యార్థులకు, మరి రైతులకు రోడ్ల కోసం, మరి రైతుల కోసం పోరాడి నిరాదీక్ష చేసి నేను సాధించి అధికార సమస్యలు ఉన్న గడప తిరుగుతూ ఆ సమస్యలు తెలుసుకొని కొన్ని వీళ్ళ సమస్యలను తీసుకుని అధికారులు తీసుకెళ్ళి ఆ సమస్యలు కూడా తీర్చడం జరిగింది. నేను మరి ఇంత 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి కర్ణాటకలోని కాదు 24 గంటలు 24 hours జనంలో ఉంటూ
జనంలో తిరుగుతున్నా 10 సంవత్సరాల నుంచి అది నేను వాళ్ళు అందరికీ గ్రామ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు మరి ఈ అవకాశం మీరు మనకు మంచి అవకాశం వచ్చింది. మీరు అవకాశం ఇచ్చి నాకు ఒక టీం ఇచ్చి అవకాశం ఇస్తే మాత్రం మీ ముందు ఉండి నేను పెద్దపల్లి జిల్లా అధికారులు మన కదంబాపూర్కు తిరిగి చూసేలా పని చేసి చూపెడతానని నాకు పవర్ లేకున్నా కూడా ఒక అమలు పని చేసుకుంటూ నేను ఇన్ని పనులు చేసిన. నాకు ఇంకా మీరు అవకాశం ఇస్తే మీరు అధికారం ఇస్తే నేను ఇంతకన్నా డబ్బులు కాదు ఇంకా పని పెద్దపల్లి జిల్లాలో పని అధికారులు మన ఊరుకు చూసేలా చేసి చూపెడతానని మీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది.